నందిని నా గురించా? ఏం ఆలోచిస్తున్నారు? అది తర్వాత కలుసుకున్నప్పుడు తెలుసుకోవచ్చులేండి. అదేదో ఇప్పుడే కలుసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడే వస్తున్నాను. వస్తున్నాడు. హలో వినోద్. హాయ్ మల్లికాజీ. మిస్టర్ వినోద్ ప్లీజ్. ఏంటండి? ఆ మల్లిక వెనక జీ ఎందుకు? అదా, అంటే మీరు మాకంటే పెద్ద కదా. వయసులోనా? బిజినెస్లో. మనిద్దరి వయసు ఒకటే కదా, సో ప్లీజ్. మాట్లాడుకునే టాపిక్ బిజినెస్ కదా, సో ప్లీజ్. ఇట్స్ ఓకే. ఓకే, ప్లీజ్ కమ్ ఇన్. ఎందుకు? ఇక్కడే మాట్లాడుకుందాం. లోపలికి రావాలంటే మీకు లోపల భయంగా ఉందా? ఎందుకు భయం? మీరు నన్నేం కొరుకు తినరు కదా. ఏమో, ఊరించే బెల్లం కళ్ళ ముందుంటే కొరకాలనిపిస్తుంది కదా. మీరు చాలా జోవియల్ మల్లికాజీ. ఓన్లీ జోవియలేనా? అప్పీలేం కనిపించటం లేదా? మీరన్నది నాకు అర్థం కాలా. పైకెక్కితే అర్థమయ్యేలా బాగా విడమరిచి చెప్తా. పైకా? టెర్రస్ పైకి. ఓకే. మల్లిక, నువ్వు అఖిల్ చోప్డా లాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోగలిగావో నాకిప్పుడు అర్థం అవుతుంది. పదండి. మీరు చాలా జోవియల్. కమ్ ఆన్ సిట్. చెప్పండి మల్లికాజీ, ఏంటి ఏదో మాట్లాడాలని పిలిచారు? ఇంటి దగ్గర ఏమైనా అర్జెంట్ పనుందా? లేదు. ఏ? మాట్లాడాలని తొందర పడుతుంటేను. మాట్లాడాలంటేనే కదా వచ్చాను. రాగానే గబగబా మాట్లాడేసి వెళ్ళిపోవటానికి ఇదేం పోలీస్ స్టేషన్ కాదు కదా. నా ఇల్లు. ఎదురుగా ఉన్నది పోలీసులు కాదు కదా, పరువల్లో ఉన్న పిల్ల. చుట్టూ చల్లటి పిల్ల గాలి, ఎదురుగా చక్కటి పిల్లని పెట్టుకొని అలా కంగారు పడిపోతారేంటి వినోద్? ఇలాంటి అవకాశం వస్తే నిదానంగా ఒక పెగ్ వైన్ తాగుతూ ఎదురుగా ఉన్న ఆడదాని అందాలు కళ్లతోనే జుర్రుతూ మాట్లాడాలని చూస్తాడు ఏ మగాడైనా. నాకు మందు అలవాట్లేదు. ఉందని విన్నాను. ఇప్పుడు లేదు. రుచి మరిగిన పులి పిల్లిలా మారి పాలు తాగుతుందంటే నమ్మొచ్చా? పులైన మంచితనంతో మచ్చిక చేసుకుంటే పాలే తాగుతుంది. మచ్చిక చేసుకుందామనే పిలిచింది. నాకు హాట్ డ్రింక్, మీకు సాఫ్ట్ డ్రింక్.
ఓకేనా? ఓకే. మత్తు ఎక్కడానికి మందే అక్కరలేదు, మత్తు మందు చాలు. వెయిట్, ఏమైంది? చీర్స్. ఓ, cheers.
నేను విజయ్ కలిసి చాలా ఊళ్ళు తిరిగాం అజ్జి. కానీ ఎక్కడా గ్రానీ గాని రోజీ గాని దొరకలేదు. అసలు వాళ్ళు ఈ స్టేట్లోనే ఉన్నారా? పక్క స్టేట్కి గానీ వెళ్ళిపోయారా? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. ఈ ఊళ్ళో, ఈ కాలనీలో, ఈ స్ట్రీట్లో ఎవరెవరు ఉన్నారో మనకే పూర్తిగా తెలీదు. అలాంటిది ఈ స్టేట్ దాటి వెళ్ళిపోతే వాళ్ళని వెతకడం చాలా కష్టం. లేదు దీపక్, రోజు ఈ స్టేట్ దాటి వెళ్ళదు. తనకది అస్సలు ఇష్టం లేని పని. అలా వెళ్లేదే అయితే ఇప్పుడు కాదు, బిజినెస్ డెవలప్మెంట్ కోసం అప్పట్లోనే వెళ్ళిపోయేది. తనకి చాలా అవకాశాలు వచ్చాయి. చాలా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ స్టేట్స్లో బిజినెస్ చేయమని ఆఫర్స్ ఇచ్చాయి. అయినా రోజు వెళ్ళలేదు. తనకి ఇక్కడ ఉండటమే ఇష్టం. అప్పుడు తనకిష్టం లేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికి తెలుసు. అయినా రోజీ ఎక్కడుందో, చిన్న రోజీ ఎక్కడుందో ఒకరి గురించి వెతకటానికి ఇన్ని రోజులు పడితే ఇక చిన్న రోజుని వెతకటానికి ఎన్ని రోజులు పడుతుందో. పోనీ ఓ పని చేద్దాం నాన్న, అమ్మ గురించి ఏదైనా ప్రకటనిద్దాం. ఏంటి ప్రకటన ఇద్దామా? భార్గవి, నీకు రోజీ గురించి ఆలోచనలతో మతిగానిపోయిందా? ఇంత పెద్ద బిజినెస్ ఉమెన్ గురించి ప్రకటన ఇస్తావా? ఏమనిస్తావు? తప్పిపోయిందనిస్తావా? మతి స్థిమితం తప్పి వెళ్ళిపోయిందనిస్తావా? తిరిగి తీసుకొచ్చిన వాళ్ళకి పారితోషికం ఇస్తావా? లేదంటే తనకే తిరిగి వచ్చేమని సమాచారం ఇస్తావా? ఏమిస్తావు? ఏమిచ్చినా తన పరువు ఉంటుందా? పరువు పోయాక రోజీ బతుకుంటుందా? పేపర్ చూసిన వెంటనే రోజీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. రోజీ కడుపును పుట్టి తన గురించి పూర్తిగా తెలిసి ఇలా ఎలా ఆలోచించావు భార్గవి? ఏం చేయనంటీ, నన్ను కన్న తల్లి, నేను కన్న బిడ్డ ఇద్దరూ నాకు దూరం అయిపోతే నేనెలా తట్టుకోగలను? నా మనసు ఏం ఆలోచిస్తుంది? ఇది కరెక్ట్, ఇది తప్పు అని నా మనసుకు తెలియట్లేదంటీ. నాకు తెలుసు భార్గవి, నీ బాధ నాకు తెలుసు. అసలు దీనికంతటికీ కారణమైన నందినిని నరికి పోగులు పెట్టాలి. లోకి, మొన్నేదో ప్లాన్ చేసావు కదా, ఏమైంది? నందిని నుంచి ఏ ఆన్సరు రాలేదా? నందినికి ఇక ఆ అవసరం లేదు. నందిని చాలా తెలివిగలదజ్జి. తన ఆలోచన విధానమే వేరు. తన గురించి చెప్పిన వెంటనే ముందు మనకి సరెండర్ అవ్వకుండా నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకుంది. తనకి మా డిపార్ట్మెంట్లోని వాళ్ళెవరో నేను చెప్పింది అబద్ధమని ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. దాంతో నందిని రిలాక్స్ అయిపోయింది. పది మంది మంచి ఆలోచించేవాడి బుర్ర 10 రకాలుగా ఆలోచిస్తే వంచేవాడి బుర్ర 100 రకాలుగా ఆలోచిస్తుంది. వాళ్ళకి ఒళ్లంతా కళ్ళే ఉంటాయి. నువ్వనుకున్నట్టు నందిని ఇప్పుడు రిలాక్స్ అయిపోదులోకి. ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడటం కాదమ్మా, ఈపాటికే ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది. నందిని నాగుపాము. తనను దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళని వెంటనే కాటు వేయాలని చూస్తుంది. వినోద్? ఏంటి వినోద్? వినోదా? ఎస్.
నువ్వు వినోద్, నేను మల్లికా చోప్రా. అన్నగారికి బాగానే ఎక్కింది. ఇంకా పైనుంచి దించడం స్టార్ట్ చేయొచ్చు. మ్మ్. ఏంటి వినోద్, నువ్వు మల్లికవా? అవును, నేనే నువ్వు, నువ్వే నేను. మనిద్దరం బాగా కలిసిపోతే ఎవరు ఎవరో ఎలా తెలుస్తుంది? మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉందాం వినోద్. అలాగే వినోద్, నిన్నెప్పుడూ వదలను. ఇంకా గట్టిగా పట్టుకుంటాను. నీ మీదొట్టు. నిజమా? ఒట్టు పెట్టాను కదా, నమ్ముతున్నాను. అంటే నన్ను నమ్ముతున్నావా? బాగా నమ్ముతున్నాను. అయితే నాకు విషయం చెప్పు. అడుక్కో. నువ్వు నాకు పోటీగా టెండర్ వేశావు కదా? ఇంకా వేయలేదు కదా, వేస్తాను. ఇంకెప్పుడు? రాత్రి అయిపోయిందిగా. నువ్వేమో ఫుల్ ఆన్లో ఉన్నావు. ఆన్ లైన్ టెండర్. ఆన్లో ఉండి కూడా వేయచ్చు, అర్ధరాత్రి కూడా వేయచ్చు. నువ్వు నాకు పోటీగా టెండర్ వేశావు కదా. పోటీ నీకు నాకు మధ్యే బాగుంటుంది కదా. మనిద్దరమే అయితే బాగా డిష్యూమ్ కొట్టుకోవచ్చు. మత్తులో ఉన్న బిజినెస్ తెలివి రసికత్వం రెండూ పోలేదు నీకు. బా, మీ శృంగారం చూడలేక చస్తున్నాను. ముందు విషయంలోకి రా మల్లిక. సరే గాని నువ్వు టెండర్ వేస్తున్న కొటేషన్ అమౌంట్ ఎంత? ఆ? ఏంటి? అదే, నువ్వు ఎంత అమౌంట్కి కొటేషన్ ఇద్దామనుకుంటున్నావు? నీకంటే తక్కువే. అదే, ఎంతకి? అది అయినా అది బిజినెస్ సీక్రెట్ కదా. వినోద్, అయినా బిజినెస్ సీక్రెట్లు భార్యతో పంచుకోకూడదు, కానీ బాగా చూసుకునే దానితో పంచుకోవచ్చు. అయితే పంచుకో. అంత తక్కువకి ఎలా? నీకు లాస్ కదా. అయినా వాళ్ళు ఇచ్చిన డిజైన్లో ఒక ఫాల్ట్ ఉంది. అది సరిచేస్తే నాకు చాలా లాభం. వీడి చదువు, వీడి తెలివితేటలు ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయన్నమాట. మరి ఆ డిజైన్ నాకు చూపించవా? ఎందుకు చూపించను? అయినా ఒక్క డిజైనే కాదు, నువ్వు అడిగితే ఏది అడిగితే అది చూపించేస్తాను. రేపే తీసుకొచ్చి చూపించేస్తాను.
చూపించేస్తా. అయినా తాగేసి మన దగ్గరే సోఫాలో పడి ఉన్నవాడు టెండర్ ఎలా వేశాడు? ఆ టెండర్ వేసింది వినోద్ కాదు, నేను. నువ్వా? ఎస్,